సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా तेरे नाम, सबको सन्मति दे भगवान. భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మాకు ఈ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా तेरे नाम, सबको सन्मति दे भगवान. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి, బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. మాకు నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు. అంటే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం, మనకు నిధులు వస్తాయి, ఎన్ని వస్తాయి, దాన్ని మనము ఇక్కడ చేస్తాము. అంటే 1 లక్ష రూపాయలు వచ్చింది, దాన్ని మనం ఎంత వస్తుంది, మనం దానికి ఏం చేయగలుగుతాం? ఆ 1 లక్ష రూపాయలతో మనం ఏదైనా సిబ్బందికి ఎన్ని నెలల సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, ఇంకో మిగిలిన పైసలు, లైట్లు ఎక్కడ లైట్లు పెట్టాలా, కొత్తగా ఐమాస్ లైట్ పెట్టాలా, లేకుంటే ఏదైనా అది మనం తీసుకొని 1 లక్షను తీసుకొని అది చేయాలి.